ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. యెహోవా నీకు ఆధారముగును, ఆయన నీ కాలు చిక్కబడకుండానట్లు నిన్ను కాపాడును. సామెతలు 3వ అధ్యాయం 26వ వచనం. ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం దేవునిపై ఆధారపడాలి. అది ఎలాగంటే, ఏ పని చేసినా మన జ్ఞానం కంటే దేవునికి ఒక జ్ఞానం కావాలని కోరుకోవాలి. అప్పుడే మనం ఎటువంటి ఆపదలో పడకుండా, ఎటువంటి మన తప్పుదోవ పట్టకుండా దేవుని యొక్క అజ్ఞానుసారంగా వెళ్తేనంట ఆయన జ్ఞానం మనకు తోడైతే మనం ప్రతి విషయంలోనూ విజయం పొందుతాం. అలాగే త మనం చేసే పని ఏదైనా మంచిదవుతుంది, మనకి మంచి విజయాన్ని ఇస్తుంది. అలాగే మనం తప్పుదోవ పట్టకుండా మంచి మార్గంలో నడవడానికి ఆయన జ్ఞానం మనకి కావలిగా కాస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునిపై నమ్మకం ఉంచండి. దేవుని నమ్మకం ఉంచడం ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా నీకు అది కావలి కాస్తుంది. నువ్వు ఎటువంటి తప్పుదోవ పట్టకుండా నీకు నిత్యం తోడుగా ఉంటుంది. ఆమె